బొమ్మల బడికి స్వాగతం. ఈ రోజు మనం భోగి పండుగను ఎలా జరుపుకోవాలో నేర్చుకుందాం. అది ఒక సూపర్ ఫన్. ఈకో శ్రింగ్లీ త్రుస్తో చిట్టి మరియు భీము ఎలా చేయాలో చూపించడానికి ఇక్కడే ఉన్నారు. చిట్టి భీము అన్నా, భీము అన్నా, భోగి బోన్ ఫైర్ టైం. నా పాత విరిగిన ప్లాస్టిక్ బొమ్మలన్నీ నిప్పులో వేద్దాం. హుహు, ఓహో, వేస్ట్ చిట్టి ప్లాస్టిక్ బొమ్మలు నిప్పులో. ఇది గుడ్ ఐడియా కాదు. చిట్టి ఎందుకు? భోగి అంటే పాత వాటిని కాల్చడం కదా అన్నా. అవును, కానీ ప్లాస్టిక్ కాల్చడం వల్ల చెడు పొగ వస్తుంది. చాలా కాలుష్యం ఇది. మన పక్షులు, జంతువులు, మన ఊపిరితిత్తులకే నొప్పి కలిగిస్తుంది. మనం ఒక క్లీన మార్గంలో జరుపుకోవాలి. ఓహో, అప్పుడు భోగి ఫన్ లేదా? ఎందుకు లేదు? మనకు కొత్త భోగి ఉంటుంది. ఒక గ్రీన్ భోగి. ఇది విను. భోగి భోగి కైనందే కేర్తే, భోగి భోగి కైనందే కేర్తే, భోగి భోగి కైనందే కేర్తే, భోగి భోగి కైనందే కేర్తే. పాతాల బాట్లు, వీల్కోలు, నూతన పచ్చదనం. హలో, డ్రాయింగ్లను కాల్చు, ప్లాస్టిక్ కాదు. మన సెలబ్రేషన్ ని ఫాంటాస్టిక్ గా చేద్దాం. రా చిట్టి, మనం వీట్కోలు చెప్పాలనుకునే వాటిని డ్రా చేద్దాం. నా చెల్లా చెదురుగా బొమ్మలు వదిలేసే అలవాటుని డ్రా చేస్తున్నాను. నా విరిగిన కారుని డ్రా చేస్తున్నాను. మరియు కొన్నిసార్లు పళ్ళు తోమడంలో చేసే సోమరితనం. ఇప్పుడు మన డ్రాయింగ్ను సురక్షితంగా ఒక చిన్న కుండలో ఉంచుదామిదే. మరీకో ఫ్రెండ్లీ భోగి నిప్పు. చిక్కింగ్. గుడ్ బై గ్రాడ్ హాబిట్స్, వెల్కమ్ గుడ్ హాబిట్స్. చిట్టి, మనం ఒక తులసి మొక్కను నాటుతుందాం. ఇది మనకు శుభ్రమైన గాలిని ఇస్తుంది. అవును, ఇదే భోగి యొక్క నిజమైన ఆత్మ. పొగ సృష్టించడానికి కాదు, కొత్త పచ్చని జీవితానికి ఖాళీ చేయడానికి, పాత వాటిని తీసివేయడం. హలో చిన్న స్నేహితులారా, నేను బోన్ ఫైర్ బడ్డీ. చిట్టిను మేము బోన్ ఫైర్ బడ్డీ, చిట్టిను మేము బోన్ ఫైర్ బడ్డీ, బోన్ ఫైర్ బడ్డీ. మీరు భోగి గురించి నేర్చుకుంటున్నారని విన్నాను, గుర్తుంచుకోండి. నిజమైన బోన్ ఫైర్ బెత్తలకు మాత్రమే. ఎప్పుడు నిప్పు నుండి దూరంగా ఉండండి. గాట్లతో ఎప్పుడు ఆడకూడదు. మరియు భీము మరియు చిట్టిలాగా జరుపుకోండి. రాయింగ్లు మరియు మొక్కలతో సురక్షితంగా ఉండండి, గ్రీన్ గా ఉండండి. మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.